మరి ఈరోజు ఈ సమావేశంలో ప్రధాన వక్తలుగా ఇచ్చేసినటువంటి డాక్టర్ కె గీత గారు, వీరి గురించి ఈ మధ్య అందరికీ కూడా సుపరిచితమే. వీరు మరి గాయనిగా, కవయిత్రిగా, భాషా నిపుణురాలుగా అనేక సేవలు అందిస్తూ ఉన్నారు కాలిఫోర్నియాలో. వీరు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు, ఎంఏ ఆంగ్లం ఈ రెండిట్లో కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి తెలుగు భాషా శాస్త్రంలో పిహెచ్డి అందుకున్నారు. అంతేకాకుండా అమెరికా వెళ్ళి వీరు ఇంజనీరింగ్ మేనేజ్మెంట్లో మరి ఎంఎస్ పూర్తి చేసి అక్కడ చాలా గొప్ప సేవ అందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం యాపిల్ సంస్థలో భాషా నిపుణురాలుగా సేవలు అందిస్తూ ఉన్నారు. మెదక్ జిల్లాలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 10 సంవత్సరాలు తెలుగు అధ్యాపకులుగా పనిచేసి 2006లోనే రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. అదేవిధంగా వీరు అనేక సాహితీ ప్రక్రియల్లో అందవేసినటువంటి చేయిగా మనకు కనిపిస్తూ ఉంటారు. వీరు కవితా సంపుటాలు, కథా సంపుటాలు, నవలలు మరి వీరి కలం నుంచి జాలువారాయి. అంతేకాకుండా అనేక ఇతర రచనలు కూడా మనం చూసుకున్నట్లయితే మనకి వీరు పరిశోధక వ్యాసాలు, ఇతర రచనలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నవి. అదేవిధంగా అనేక అవార్డులు కూడా, ఎందుకంటే కుందుర్తి రంజని అవార్డు, అదేవిధంగా మనం చూసినట్లయితే అజంతా దేవులపల్లి అవార్డు, సమతా రచిత సంఘం వారి అవార్డు, ఇట్లా అనేక అవార్డులు కూడా తీసుకున్నారు. వీరు అమెరికాలో అనేక సేవలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా తెలుగు భాషకు విశిష్టమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి ప్రముఖుల్లో వీరు ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు, ఎటువంటి సందేహం లేదు. ఈ మధ్యలోనే తెలుగు టైమ్స్ వారు ప్రచురించినటువంటి 17 మంది అమెరికా ప్రముఖుల్లో వీరు కూడా చోటు చేసుకోవడం తెలుగు వారికి గర్వకారణంగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలుగు సాహిత్య భాషాభిమానులకు గర్వకారణంగా మనం చెప్పుకోవచ్చు. మరి వీరు అక్కడ ఉన్నటువంటి తెలుగు బడికి కరికులం డైరెక్టర్ గా కూడా పనిచేస్తూ ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే వీరి గురించి చాలా అంశాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. వీరు ఈరోజు మనకి ప్రవాసాంధ్రుల సాహిత్యం, స్థానిక సమస్యల చిత్రణ అనేటువంటి అంశం మీద మరి మాట్లాడడానికి విచ్చేసి ఉన్నారు. ధన్యవాదాలండి బుసి వెంకటస్వామి గారు. ధన్యవాదాలు మేడం. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి వారు ప్రవాసాంధ్రుల తెలుగు భాష, సాహిత్య, సాంస్కృతిక, సాంకేతిక రంగాల మీద నిర్వహిస్తున్నటువంటి ఈ వెబినార్కు నన్ను ఆహ్వానించిన ఆచార్యులు మధుజ్యోతి గారికి, అలాగే సభకు అధ్యక్షత వహించిన రాజేశ్వరమ్మ గారికి, నాతో పాటు ఈవేళ ప్రసంగించిపోతున్న మిత్రులు గౌరవనీయులు దారా సురేంద్ర గారు, సాయి రాచకొండ గారు, నీలకంఠం గారు, అలాగే ఇతర సహప్రాసంగికులు, కళాశాల అధ్యాపకులు, నిర్వాహకులు బూసి వెంకటస్వామి గారు, ఇతర కార్యనిర్వాహక సభ్యులకు, సాహిత్యాభిలాషులకు నమస్సులు. విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. ఈవేళ నేను ప్రసంగించబోతున్నటువంటి అంశం ప్రవాసాంధ్ర సాహిత్యం, స్థానిక సమస్యల చిత్రణ. ఇందులో ప్రవాసాంధ్రులు అంటే భారతదేశానికి వెలుపల నివసించే, ఇతర దేశాల్లో నివసించేవారు మాత్రమేనని, చుట్టపు చూపుగానే యాత్రలకు వచ్చిన వారు కాకుండా చిరకాలంగా వలస వెళ్లి స్థిరపడిన వారిని, అలాగే స్థానిక సమస్యలు అంటే నాస్టాలజియా వంటివి కాకుండా ప్రత్యేకించి ఆయా దేశాల్లోని స్థానిక జీవితాల్ని, సంస్కృతుల్ని, సంప్రదాయాల్ని ప్రతిబింబించేవని, భిన్న సంస్కృతుల లేదా సంప్రదాయాల మధ్య ఘర్షణ, స్థానిక జీవితాల్లో ఉన్నటువంటి ఆ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రతిబింబించేది అని అర్థం తీసుకున్నాను. ఈ సందర్భంగా నా దృష్టిలోకి వచ్చిన కొన్ని కథల్ని, కవితల్ని ఇక్కడ ప్రస్తావిస్తాను. మామూలుగా ప్రవాసాంధ్ర సాహిత్యం అంటే ప్రధానంగా నాస్టాలజియాతో, ఐసోలేషన్తో ప్రారంభమవుతుంది. నిజానికి ప్రవాసంలో రచన మొదటగా నాస్టాలజియాతో ప్రారంభం కావడం అనేది చాలా సహజం. ఎందుకంటే మానవ సహజంగా ముందు మనం మన సమస్యలు తీరినప్పుడే పక్కవారి గురించి ఆలోచిస్తాం కదా. ఇక కొంచెం ముందుకు వెళితే స్థానిక సంస్కృతి, భారతీయ సంస్కృతికి మధ్య ఉన్నటువంటి ఆ ఘర్షణ, వీసా సమస్యలు వంటి వలస జీవనాన్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు, అలాగే ఈ పాశ్చాత్య సమాజంలో వలసకి వచ్చి మైనారిటీలైనటువంటి భారతీయుల పట్ల వివక్షకు సంబంధించినటువంటి అంశాలు మొదలైన వైపు మొదటగా సాహిత్యం మళ్ళుతుంది. ఇక సాహిత్యంలో స్థానికత అనేది ఆలోచిస్తే, అంటే ప్రవాస సాహిత్యంలో స్థానికత అనేది ఆలోచిస్తే
భారతీయులు స్థానిక సమాజాల్లో భాగస్వాములు కావడానికి చాలా సమయం పడుతుంది. నిజానికి ఇలా త్వరగా భాగస్వాములు కాలేకపోవడానికి వలస వచ్చి తెలియని ఒక కొత్త సమాజంలో అడుగుపెట్టినప్పుడు సహజంగా ఉండే భయం ఒక కారణమైతే, ఎక్కడికక్కడ ఎవరి ప్రాంత సంఘాలు వాళ్ళు ఏర్పరచుకొని వారి సంస్కృతిని కాపాడుకోవడమే లక్ష్యంగా ప్రధాన ధ్యేయంగా బతకడం మరొక కారణం. అయితే క్రమంగా చాలా నెమ్మదిగానైనా స్థానిక సమాజంలో భాగస్వామ్యం కావడం జరుగుతుంది. అలా భాగస్వామ్యం అయినప్పుడు ఆ అనుభవాలు రచనల్లో ప్రతిఫలిస్తాయి కూడా. అయితే చాలా విచిత్రంగా ప్రవాసాంధ్ర కథలు స్థానికత కొంతవరకైనా ప్రతిఫలించడం కనిపిస్తుంది, కానీ కవిత్వంలో అయితే ఎక్కడో ఒక్కటి అరా తప్ప ఎక్కడా కనిపించదు. సరే, ఉదాహరణకి అమెరికాలో స్థానిక సమస్యలు అంటే ఏమిటో చూద్దాం. మీరు అందరూ అనుకోవచ్చు, అమెరికా అంటే భూతల స్వర్గం కదా, ఇక్కడ సమాజంలో కూడా సమస్యలు ఉన్నాయా అని. అంటే మనందరికీ తెలిసినటువంటి పాశ్చాత్య సమాజ సంస్కృతికి సంబంధించినటువంటిదో లేదా వివక్షకు సంబంధించినవో కాదు. అసలు ఇక్కడ అమెరికన్ సమాజంలో బతుకుతున్నవారు, ముఖ్యంగా నిరుపేదవారు, అట్టడుగు వర్గాల వారి సమస్యలు ఏమిటి అనేది ఆలోచిస్తే ఇక్కడ కూడా పేదరికంలో మగ్గుతున్నటువంటి అమెరికా పౌరులు ఉన్నారు. ఇక్కడ తినడానికి తిండి పెద్ద సమస్య కాదు, కడుపు నింపుకునే రొట్టె ముక్కలు ఉచితంగా అందజేసే ఏర్పాట్లు ఎక్కడికక్కడ ఉంటాయి. కానీ ఉండడానికి ఇల్లు సమస్య. ఆ తల మీద గూడు లేక గడ్డకట్టే చలిలో రోడ్ల మీద బతికే హోమ్లెస్నెస్ ఒక పెద్ద జీవన మరణ సమస్య. ఇది భూతల స్వర్గంలో నరకాన్ని చూసేటువంటి అనేక మంది దౌర్భాగ్యుల సమస్య. ఇక మనుషుల జీవితాల్ని తలకిందులు చేసేటువంటి ఆర్థిక కారణాలు ఇలా మనుషుల్ని కొంతమందిని రోడ్డుకి ఈడిస్తే, ఇక ఎక్కడికక్కడ గుడారాలు వేసుకునైనా బతకనివ్వనటువంటి నియమ నిబంధనలు మనుషులకి తలదాచుకునేందుకు ఇంత చోటు కూడా లేకుండా చేస్తాయి. అలాగే అందరికీ అమలు కానటువంటి ఆరోగ్య విధానాలు, ఇన్సూరెన్స్ వ్యవస్థలు ఇక్కడ మనుషుల్ని జీవోత్సవాలుగా మిగులుస్తున్నాయి. ఇక సామాన్యులు కాలేజీలో చదువుకోవడానికి కూడా వీలు లేనటువంటి భయంకరమైన ఫీజులు ఉంటాయి. అలాగే నిలకడలేని ఉద్యోగాలు, ఇలా ఒక్కటేమిటి ఎన్నో సమస్యలున్నాయి. అలాగే వర్ణ వివక్షకి సాక్ష్యంగా కిందటేడాది జరిగిన జార్జ్ ఫ్లాయిడ్ హత్య వల్ల జరిగినటువంటి ఆ బ్లాక్ లైవ్ మ్యాటర్స్ ఉద్యమం, ఇప్పుడు ప్రస్తుతం టెక్సాస్లోనూ లాటిన్ అమెరికాలోనూ చెలరేగుతున్నటువంటి స్త్రీల అబార్షన్ హక్కుల ఉద్యమం, అలాగే అమెరికా సరిహద్దులో జీవన మరణ యాతనలు పడుతున్నటువంటి మెక్సికన్లు అయితేనేమిటి, హైతీ దేశం పసిపిల్లలు అయితే ఏమిటి, ఇలా ఎన్నో అంశాలు ఉన్నాయి చెప్పాలంటే. ఇక ప్రవాసాంధ్ర సాహిత్యంలో ఇలా స్థానిక సమస్యలను చిత్రీకరించిన రచనల్లో నా దృష్టికి వచ్చినవి కొన్ని ఇక్కడ ప్రస్తావిస్తాను. ముందుగా ప్రవాసాంధ్ర సాహిత్యంలో కథల గురించి చూద్దాం. ఇటీవల వంగూరి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలోనే చిట్టన్ రాజు గారు, సాయి రాచకొండ గారు, నేను సహసంపాదకులుగా వ్యవహరించిన డయాస్పోరా కథా సంకలనం 15వ తెలుగు కథా సంకలనంలోని 29 కథల్ని పరిశీలనలోకి తీసుకుని ఇక్కడ కొన్ని విషయాలు ముందుగా తెలియజేస్తాను. ఇందులో అమెరికా, ఇంగ్లాండు, ఆస్ట్రేలియా, న్యూజిలాండు, మలేషియా, జర్మనీ, సౌత్ ఆఫ్రికా, సింగపూర్ మొదలైన దేశాల నుంచి రచయితల కథలు ఉన్నాయి. ఇందులో డయాస్పోరా రచయితలు తాము స్థిరపడినటువంటి ఆ ప్రాంత జీవన విధానాలతో మమేకమై అక్కడి స్థానిక అనుభవాలతో అక్కడ నివసించేటువంటి ప్రజల జీవన విధానాన్ని ప్రతిబింబిస్తూ కొత్త కథా వస్తువులతో రాసినటువంటి కథలు ఇవి. ఈ సంకలనం నాకు తెలిసి మొట్టమొదటి ప్రపంచ డయాస్పోరా కథా సంకలనం. ఇందులో కథలు ప్రవాసంలో స్థానికతని ప్రతిబింబించే ట్రాన్స్జెండర్, లెస్బియన్, హోమో వ్యవస్థలు, ఓల్డ్ ఏజ్ హోమ్స్, కార్చిచ్చులు వంటి విపత్తులు, అలాగే వర్ణ వివక్ష, వలస వచ్చిన ఆ తల్లిదండ్రుల ఐసోలేషన్ ఏదైతే ఉందో అది, అలాగే సౌదీ అరేబియా వంటి దేశాల్లో జరుగుతున్నటువంటి ఆ మోసాలు, సింగపూర్ వంటి దేశాల్లో ఉన్నటువంటి ఆ పని మనుషుల వ్యవస్థ, ఫిట్నెస్, క్యాంపింగ్, ఒకటేమిటి ఆన్సేల్ కూపన్లు, ఇలా రకరకాల సరికొత్త వైవిధ్య భరితమైనటువంటి అంశాలు మనకి కనిపిస్తాయి. అంతేకాకుండా టెక్నాలజీ యుగంలో కుటుంబ సంబంధాల మధ్య వచ్చినటువంటి ఈ పెరుగుతున్న అగాధాలను, వీటన్నిటిని కూడా అందులో అంతర్లీనంగా ప్రతిబింబింపజేసినటువంటి కథలు ఎన్నో ఉన్నాయి. ఈ డయాస్పోరా కథా సంకలనం కేవలం సాహిత్యాభిలాషులకే కాకుండా సాహిత్య పరిశోధక విద్యార్థులకు కూడా అత్యంత ఉపయుక్తంగా ఉంటుంది. ఇక అమెరికా ఖండం నుంచి మొట్టమొదటి తెలుగు కథ ప్రచురితమైంది 1964లో. ఆ కథ పేరు వాహిని. అప్పటి నుండి ఇంతవరకు గత 57-58 సంవత్సరాలు, 57 ఏళ్లలో అమెరికా తెలుగు కథ స్థానిక సమాజాన్ని,
స్థానిక సమస్యల్ని ఎంతవరకు ప్రతిబింబించింది అనేది ఆలోచిస్తే, అలాగే రచయితలు సమాజంలో నిజమైన భాగస్వాములుగా మారుతున్నారా, ఇక్కడ విషయాలన్నింటినీ అర్థం చేసుకుంటున్నారా, ప్రత్యక్ష సంబంధంతో రాస్తున్నారా రచనలు అనేది ఆలోచిస్తే కనిపించినటువంటి కొన్ని కథల్ని ఇక్కడ నేను ఉదాహరిస్తాను. హిమబిందు గారు రాసిన అలజడి కథ సరోగసి ప్రెగ్నెన్సీ గురించినటువంటి కథ. అలాగే ఆవిడ రాసిన తూర్పు వాకిటి పశ్చిమం పిల్లల పెంపకంలో కల్చరల్ ఆస్పెక్ట్స్ గురించినటువంటి కథ. అలాగే ప్రవాహం అనేటువంటి ఆవిడ రాసిన కథ లెస్బియన్ కప్పుల గురించినటువంటిది. ఇదే ఇతివృత్తంతో రెంటాల కల్పన గారు రాసిన ద కప్లెట్ అనే కథను కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఆరి సీతారామయ్య గారి కథ మళ్ళా 4 ఏళ్లు ఎలక్షన్ క్యాంపెయిన్ అనుభవాల గురించినటువంటి కథ. నిడదవోలు మాలతి గారు రాసిన రంగుతోలు అనేటువంటిది వర్ణ వివక్షపై రాసినటువంటి కథ. అలాగే అమెరికాలో ట్రాఫిక్ రూల్స్ కి సంబంధించినటువంటి కథ ఇప్పుడే చెప్పుకున్న సత్యం మందపాటి గారు రాసినటువంటి కథ. అలాగే వర్ణ వివక్షకు సంబంధించినటువంటి రాసిన కథ ఆయన రాసిందే పంట కింద రాయి. ఇక అఫ్సర్ గారు రాసిన చోటీ దునియా, భారతీయులు తమ కంఫర్ట్ జోన్ లోనే ఉండి ఇతర సమస్యల్ని, ఇక్కడ సమస్యల గురించి ఆలోచించుకోవడానికి కూడా ఎలా భయపడతారో చెప్పేటువంటి కథ. ఇక 9/11 గురించి కేవి గిరిధర్రావు గారు, కనిగండి చంద్ర గారు, కోనపరాజు కుమార్ గారు, అక్కిరాజు భట్టుపురాలు గారు రాసినటువంటి కథలు ఎన్నో ఉన్నాయి. అలాగే మన అమెరికా హాస్య బ్రహ్మ వంగూరు చిట్టనరాజు గారు రాసినటువంటి అమెరికా కామెడీ కథల్లో కంప్యూటర్ రంగంలో ఉద్యోగాల కోసం డబ్బు ధారపూసి మోసపోయినటువంటి వాళ్ళు, అలాగే ఆ Y2K సమస్య పరిష్కారమైనటువంటి నేపథ్యంలో ఉద్యోగాలు భారతీయులు ఎలా కోల్పోవాల్సి వచ్చిందో చెప్పినటువంటి సమస్యల గురించిన కథలు. భిన్న సంస్కృతుల మధ్య వచ్చినటువంటి సంఘర్షణలకు సంబంధించి పూడిపొద్ది శేషు శర్మ గారు, సుధేష్ణ గారు, రాధికా నూరి గారు, గుణుపూడి అపర్ణ గారు, అలాగే కూసూరు ఉమాభారతి గారు, మాచిరాజు సావిత్రి గారు వంటి వారు ఎన్నో కథలు రాశారు. ఇక అక్కిరాజు భట్టుప్రోలు గారు రాసినటువంటి నందిని అనేటువంటి కథ సహజీవనం, వివాహ వ్యవస్థల గురించిన కథ. వేమూరి వెంకటేశ్వరరావు గారు రాసిన ఎమిలీ అనేటువంటిది కూతుర్ని పోగొట్టుకున్న అమెరికన్ తల్లి యొక్క కథ. ఇక కే గీతగా నేను రాసినటువంటి సిలికాన్ లోయ సాక్షిగా కథా సంపుటి పూర్తిగా అమెరికా స్థానికతకి అద్దం పడుతూ ఇక్కడి స్థానిక సమస్యలపై రాసినటువంటి ఏకైక ప్రవాసాంధ్ర కథా సంపుటిగా, పూర్తిగా స్థానిక సమస్యలపై రాసినటువంటి కథా సంపుటిగా చెప్పుకోవచ్చు. ఇందులో ఉన్నటువంటి 18 కథల్లో స్పానిష్, ఉషు, అమీగాస్ అనేటువంటి కథలు ఇక్కడ నిరుపేద స్థానిక కుటుంబాలకి, స్పానిష్ కుటుంబాలకి, అలాగే వర్గ వివక్షకి సంబంధించినవి. హోమ్లెస్, ఇల్ హెల్త్ ఇన్సూరెన్స్ వంటి కథలు హోమ్లెస్నెస్, ఇన్సూరెన్స్ వ్యవస్థల గురించిన కథలు. అలాగే లివ్ ఏ లైఫ్ ఫీనిక్స్ అనేటువంటి కథలు అమెరికాలో నివసిస్తున్నటువంటి రష్యన్, చైనీస్ వ్యక్తుల సమస్యలు. ఇంకా ఇలాగే చైల్డ్ కేర్, సింగిల్ మాము, రిపేర్ ఇన్ అమెరికా, ఇలా మొత్తం ఇవన్నీ కూడా స్థానికతని, సమస్యల్ని తెలియజేసేటువంటి అంశాలు. అలాగే నేను ఇటీవల రాసిన ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ఇవాక్యుయేషన్ అనేటువంటి కథ కాలిఫోర్నియాలో కార్చిచ్చు సమస్యని గురించి, ఈ టెక్నాలజీ యుగంలో కుటుంబ సంబంధాల మధ్య వస్తున్న అగాధాలని గురించినటువంటి కథ. అలాగే 2014లో వంగూరి ఫౌండేషన్ వారే ప్రచురించినటువంటి అమెరికా తెలుగు కథా సాహిత్యం సమగ్ర పరిశీలన అనేటువంటి చక్కని పుస్తకం ఉంది. అది 50 ఏళ్లలో వచ్చిన అమెరికా కథలన్నిటినీ సమీక్ష చేసి ఉత్తమ పరిశీలన గ్రంథంగా చెప్పుకోవచ్చు. ఇలా ప్రవాసాంధ్రులు తాము నివసిస్తున్నటువంటి సమాజంతో ఎక్కడా ప్రత్యక్ష సంబంధం లేని పరిస్థితుల్లో రచనలో ఉన్నటువంటి ఆ సమాజ ప్రయోజనాన్ని ప్రతిబింబించాల్సినటువంటి బాధ్యత ఒక పెద్ద సవాలు. దాన్ని అధిగమించినప్పుడు మాత్రమే ఉత్తమమైనటువంటి రచనలు వస్తాయని నా అభిప్రాయం. ఇక కవిత్వం గురించి మొదలు పెడితే చాలా తక్కువ సమయం ఉంది కాబట్టి క్విక్గా చెప్తాను. ప్రవాసాంధ్ర తెలుగు కవిత స్థానిక సమాజాల్ని, స్థానిక సమస్యల్ని ఇంతవరకు చెప్పుకున్నట్టు చాలా తక్కువగా ప్రతిబింబించింది. అంతేకాకుండా ప్రవాసాంధ్ర కవిత్వంలో ముఖ్యంగా పద్య కవిత్వం పైన మక్కువ ఎక్కువ ఉంటుంది. వచన కవిత్వం రాసే వాళ్ళు చాలా చాలా తక్కువ ఉంటారు. ఇక అందులో కవితులైతే చెప్పనే అవసరం లేదు, వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత మంది మాత్రమే ఉన్నారు. ఇందులో వచన కవిత్వాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుని 2-3 ఉదాహరణలు వివరిస్తాను. ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానంతో పాటు పెరిగినటువంటి ఆర్థిక అసమానతల వల్ల ప్రవాసాంధ్ర కవిత్వంలో కూడా కొత్త వస్తువులు ప్రవేశించాయి. అతి వేగంగా పెరుగుతున్నటువంటి ఈ మానవీయ విలువలు కవిత్వంలో ప్రవేశించాయి. అఫ్సర్ వంశీకృష్ణ గారి సంపాదకత్వంలో వచ్చిన అనేక సంకలనం కొంతవరకు ఈ ప్రవాసాంధ్ర కవిత్వాన్ని నమోదు చేసింది. అలాగే ఇక్కడ సమాజాన్ని, తమ జీవితం మీద సమాజ ప్రభావాన్ని ప్రతిబింబించే కవితలు రాసినటువంటి వారిలో నారాయణ స్వామి వెంకటయోగి గారు,
అలాగే అఫ్సర్ గారు, అలాగే కల్పన గారు, నేను, తర్వాత మమతా కుడితల మొదలైన వారందరూ కూడా ఇలా కవితలు రాసిన వంటి వారిలో ఉన్నారు. 1-2 కవితల్ని ఇక్కడ ఉదహరిస్తాను. నారాయణ స్వామి గారు అంటారు కదా, శతాబ్దాల తర్వాత సుడిగాలుల్లా వీస్తున్న పలకరింపులో దుమ్ము కొట్టుకుపోతోంది మసకబారిన జ్ఞాపకాల మీద నుంచి. గతం పొరల్లో దాగిన శిలాజాల కన్నీటి చారికలని, గాజు పెంకుల నెత్తుట మరకలని తడుముకోవాలి కదా అంటారు. ఇక నేను రాసినటువంటి చరిత్ర చలనం అనేటువంటి దాంట్లో అమెరికాలో ఉన్న స్థానిక రెడ్ ఇండియన్ని సమూలంగా తెగనరికి రూపొందించినటువంటి ఇప్పటి అమెరికాను ఉద్దేశించి, నీ గొంతులో దిగబడ్డ ఆక్రందనలు పెనుగానులై మహాసముద్రాలు చుట్టి వెనుతిరిగాయి, నీ ఒంటి మీద రోమాలై నిలబడ్డ ఎస్టేట్లన్నీ చరిత్ర ముందు సిగ్గులేక నిల్చున్నాయి. ఐడెంటిటీ కవితలు. ఇక్కడ నేను అన్ని రంగుల్ని చూశాను, ఆకాశంలో కాదు, నడిచే నిలువెత్తు మనుషుల్లో. నిన్ను చూడగానే గుర్తించే రంగు నీ ముఖాకృతి, నీ ఐడెంటిటీ. నువ్వు అమెరికన్ ఇండియన్వా, ఏసియన్ ఇండియన్వా? నీ ఐడెంటిటీ కోసం ఎంత చరిత్ర వెనక్కి వెళ్ళాలి. ఐలన్ కుర్దీ గురించి, సిరియన్ల దుస్థితి గురించి అద్దం పట్టేటువంటి మమతా కుడితల రాసిన కవితలు. ఎంత వెర్రివాడు, ఆకలి దప్పులను మరిపించి బాంబుల వర్షం దాటి కత్తి మనకు నీ నాన్నను అర్పించి సముద్రాన్నే జయించబోయావు, నిన్నందుకుంటామని ఆశపడ్డావు కదూ, ఆవలి తీరాన మేం కాక ఇంకెవరుంటారని చెప్పిందిరా నాన్న నీ వెర్రి తల్లి అని దుఃఖపడతారు. అలాగే సంప్రదాయాల మధ్య నలిగిపోయే ముస్లిం స్త్రీల దుస్థితికి తార్కాణంగా చాందిని మే అంధార అనేటువంటి ఆ కవితలు శంషాద్ దువాల మన్నత్ల ఫలాలను, పుణ్యకథలను వివరిస్తుంటే 3 సార్ల తలాకే నా నల్లపూసల గ్యారంటీ అయినప్పుడు నేను 5 సార్లు నమాజ్ ఎవరి కోసం చెయ్యాలి అంటారు. ఇంకా నెడదవోలు మారుతి గారు సునకేంద్ర భోగాలు కవితలు, మానవ జన్మనెత్తి నానా ఆగచాటులు పడుటేలా అమెరికాలో కుక్కగా పుట్టిన కలుగు అష్టైశ్వర్యాలు, అనన్య సామాన్య భోగభాగ్యాలు అంటారు. ఇలా ఎన్నో కవితలు ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్నో ఉన్నాయండి. డాలర్ లైఫ్ అనేటువంటి కవిత రాసినటువంటి శంషాద్ గారు, అలాగే డాలర్ ఏ బాటిల్ అనేటువంటి కవిత రాసినటువంటి మర్వం ఉష గారు, అలాగే ఎంచక్క అమెరికా కవిత రాసినటువంటి గునుపూడి అపర్ణ గారు ముఖ్యంగా చెప్పుకోదగిన వారు. శ్రీధర్ రెడ్డి బిల్లా గారు కొత్తగా కవిత్వం రాసినటువంటి వారు. వారు రాసినటువంటి తెలంగాణ ఆ మాండలికంలో రాసిన అంతర్ముఖుడు అనేటువంటి ఆ కవితలో ఈ వాక్యాలు చూడండి. 6 గొట్టంగానే అలారం మోగబట్టే, కోడి కూతలు ఇన్పియ్య నీకి కోళ్ళెక్కడున్నాయి, కోసిన కోడి సప్పలు మాత్రం ఫ్రిడ్జులున్నాయి, దిక్కుమాలిన ఈస్ట్ కోస్ట్ కాలొకటి, పొద్దుగాల్నే మోపైతది గండానికి, అందరం తయారై ఇన్ని సిరియల్లో డబల్ రొట్టో తిని తిననట్టే తిని బయటపడతాం, ఊళ్ళున్నప్పుడు జరమొత్తే డబల్ రొట్టె తినేది, ఇక్కడనైతే అది లేపోతే దాటది, షేరో డొక్కు కారేసుకుని పిల్లగాళ్లను బల్లల దింపి ఆఫీసులకు పోవాలి అంటూ ప్రవాసంలో దినచర్యను గురించి రాస్తారు. ఎన్ఆర్ఐ పరిచారిక అనేటువంటి ఈ కవితలో మహమ్మద్ అంజాద్ అలీ గారు దుబాయ్లో ఉన్నటువంటి ఆ కష్టాలని గురించి, పంచరంగుల కలలతో వెళ్ళాను, గాలిలోకి ఎగురుతూ ఆనంద కెరటాలతో సముద్రాలు దాటి నిండు సంసారాన్ని వెనక్కి నెట్టి, పిల్లల బంగారు భవిష్యత్ కోసం యవ్వనాన్ని అణిచిపెట్టి నిరుద్యోగి భర్తకు చేయూతగా నా కోరికలు అణువణువును అణుచుకుని రియాల్ వేడికి ఆవిరైపోయాను అని ఆవేదనగా రాస్తారు. ఇక డయాస్పోరా కథల్లో వచ్చినట్టు లెస్బియన్ హోమో వ్యవస్థ గాని, సింగిల్ పేరెంట్ గాని, భిన్న సంస్కృతుల మధ్య ఘర్షణ గాని, ఇటువంటి విభిన్నమైన వస్తువులేవి కవితల్లో రావడం లేదు. ప్రవాసాంధ్రులకు స్థానిక సమస్యలు అర్థం కావాలంటే స్థానిక సమాజంలో భాగస్వాములు కావాలి. అయితే వలస వచ్చిన తరానికి ఇదంతా సులభం కానప్పటికీ అసాధ్యం అయితే కాదు. ప్రవాసాంధ్ర రచన వైయక్తిక నుంచి సామూహిక సమస్యల వైపు మళ్ళాలి. అలాగే స్థానిక సమాజాలను అర్థం చేసుకుంటూ స్థానికత ప్రాతిపదికగా ఇక్కడ ఉన్న సమస్యలన్నిటి విషయాలు కూడా దృష్టిలో పెట్టుకొని రాస్తూ ఉండాలి. అప్పుడే వారి రచనలన్నీ కూడా 10 కాలాల పాటు నిలబడతాయి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం అండి. ధన్యవాదాలు మేడం. కే గీత గారు చక్కగా వారి వేషధారణ తగ్గట్లుగా మాట తీరు కూడా ఉంటుంది, మనందరికీ తెలిసిందే. మృదుమధురమైనటువంటి సుస్వరం వారి వరం, అది మనందరికీ పంచడం కోసం చాలా చక్కగా మరి ప్రవాసాంధ్రుల ఉన్నటువంటి స్థానిక సమస్యల చిత్రణ ఏ విధంగా చేశారు, వాళ్ళంతా కూడా అటు కవిత రూపంలో కథల రూపంలో చాలా చక్కగా అన్వయించి విశ్లేషణ చేశారు.
వారికి మరి తెలుగు అధ్యయన శాఖ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. డాక్టర్ ఎస్ రఘు గారు, హెచ్ఓడి తెలుగు, యూనివర్సిటీ కాలేజ్ ఫర్ ఉమెన్ కోటి. ఇప్పుడు డాక్టర్ గీత సిలికాన్ లోయ సాక్షిగా కథలు డయాస్పోరా గురించి సారు ప్రసంగిస్తారు. ఈ అంతర్జాల వేదికగా జరుగుతున్నటువంటి తెలుగు భాష, సాహిత్య, సాంస్కృతిక రంగాలు, ప్రవాసాంధ్రులు, ఈ అంశం చాలా భిన్నమైన, సంక్లిష్టమైన, వైవిధ్యమైనటువంటి అంశం. ఈ సందర్భంగా పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వారి తెలుగు శాఖకు సంచాలకులు కొల్కలూరి మధుజ్యోతి గారికి, ఉప సంచాలకులు సుభాషిణి గారు, యువశ్రీ గారికి అందరికీ ధన్యవాదాలతో, అధ్యక్షులు ఆచార్య జి అరుణ కుమార్ గారికి నమస్కారాలతో, నా అంశం డాక్టర్ కె గీత గారు రచించినటువంటి సిలికాన్ లోయ సాక్షిగా అనేటువంటి కథా సంపుటిని తీసుకున్నాను. ఆ కథల్లో ఉన్నటువంటి డయాస్పోరా గురించి మాట్లాడుకున్నాను. మనందరికీ ఇటీవలి కాలంలో మొదట కవిత్వంలో ఎక్కువగా వినిపించి, దాని తర్వాత కథల్లో, నవలల్లో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట డయాస్పోరా. అంటే తెలుగు ప్రాంతాల అవతల ఉన్నటువంటి తెలుగువారి మనసుల్లో ఉన్నటువంటి ఒక అస్తిత్వ వేదన, ఒక జీవన సంక్లిష్టతను ఎదుర్కొంటున్నటువంటి స్థితిని, మనోస్థితిని ఒక విధంగా వలస వేదన అని కూడా చెప్పవచ్చు. వలస వేదనతో పాటు వెళ్ళినటువంటి ప్రాంతంలో తన అస్తిత్వాన్ని నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో చేస్తున్నటువంటి ఆ పోరాటం, అక్కడ ఒక స్థిరమైనటువంటి భద్రత కోసం, స్థిరమైనటువంటి ఆర్థిక వనరుల కోసం, అదేవిధంగా సాంస్కృతికంగా తమ అస్తిత్వాన్ని కూడా నిలబెట్టుకునేటువంటి దశలో ఆ పరిస్థితిని ఈ సిలికాన్ లోయ సాక్షిగా అనేటువంటి కథల్లో డాక్టర్ కె గీత గారు ఎన్ని సన్నివేశాలను, సంఘటనలను, మనస్తత్వాలను, సంస్కృతులను, అనేక విభిన్న సమాజాలను ఒక సృష్టించి చెప్పినటువంటి ఈ డయాస్పోరా గురించి, ఈ వలస వేదనను గురించి తెలుసుకున్నాం. ముఖ్యంగా సిలికాన్ లోయ సాక్షిగా అనేటువంటిదే ఒక ప్రతీకాత్మకమైనటువంటి పేరు. అంటే ఇప్పుడు డ్రోన్ కెమెరాల యుగం కదా, అట్లా ఈ రచయిత్రి ఆ డ్రోన్ కెమెరా ద్వారా భౌతికమైనటువంటి నిర్మాణాలు కాకుండా మనసు లోపల ఉన్నటువంటి వాళ్ళ అంతర్మదనాన్ని, ఆ సంక్షోభాన్ని, వాళ్ళ అంతరంగపు ఆవేదనల్ని, వీటన్నిటినీ చిత్రించారు. అంటే సామాజిక, ఆర్థిక, సాంస్కృతికంగా వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సంక్షోభాలని, లేకపోతే ఆ సందర్భాలని ఎట్లా వివాదాస్పదం కాకుండా ఆ ప్రాంతీయులతోటి, ఆ సమాజంతో విభేదించకుండా ఆ సమాజంతో ఎట్లా కలిసిపోవాలి అనేటువంటి అంతర్మదనం దీంట్లో కనిపిస్తుంది. ముఖ్యంగా ఒకటి రెండు కథలు చెప్పి ఈ సిలికాన్ లోయ సాక్షిగా కథల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రచయిత్రి యొక్క అంతరంగాన్ని, అదేవిధంగా ఈ సిలికాన్ లోయ కథా సంపుటి అందిస్తున్నటువంటి డయాస్పోరా గురించి తెలుసుకున్నాం. దీంట్లో స్పానిష్ షూ అనేటువంటి కథ ఉంది. అంటే మనం పాశ్చాత్య దేశాలు అనగానే ఒక వర్ణ వివక్షత అనేటువంటిది, నల్ల వాళ్ళ పట్ల ఏ విధంగా వర్ణ వివక్షత కనిపిస్తుంది అనేది తెలుసు. కానీ ఇక్కడ ఈ కథలో స్పానిష్ వాళ్ళని, అంటే దేశంలోకి అక్రమంగా ప్రవేశించి రహస్యంగా స్థిరపడినటువంటి వాళ్ళు, అనేక చిన్న చిన్న పనులు చేస్తూ అసలు అమెరికన్ సమాజంలో వాళ్ళు ఒక అంతర్భాగమై వాళ్ళ అవసరాలు, ప్రాథమిక మౌలిక అవసరాలన్నీ తీరుస్తున్నటువంటి వాళ్ళని ఎంత తక్కువగా, దొంగలుగా, లేకపోతే వాళ్ళతోటి మాట్లాడకూడదు అనేటువంటి నియమ నిబంధనల మధ్యన వాళ్ళని ఎట్లా ద్వేషిస్తారు, ఎట్లా వాళ్ళని పక్కకు పెట్టుకుంటారు అనేటువంటిది ఇక్కడ ఈ కథల్లో స్పానిష్ వాళ్ళని ఎట్లా ద్వేషించడం
అనేటువంటిది ఈ కథల్లో కనిపిస్తుంటుంది. అంటే ఇక్కడ కూడా కొన్ని జాతుల వాళ్ళని, కులాల వాళ్ళని ఏ విధంగా తక్కువగా చూడడం అనేటువంటిది, అంత సోఫిస్టికేటెడ్ ఆ ప్రపంచంలో కూడా ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు, తెలుగు వాళ్ళు కానీ ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ, అది వాళ్ళు ఎట్లా ఈ స్పానిష్ వాళ్ళని, ఈ మెక్సికన్లని, సౌత్ అమెరికా ఏ విధంగా హీనంగా చూస్తారు అనేటువంటిది ఇందులో ఒక మనల్ని ఆలోచించేటట్లుగా చర్చించినారు. అంటే మనం ఇక్కడి నుంచి మనం వెళ్ళినటువంటి, ప్రవాసంగా వెళ్ళినటువంటి మనం కూడా వాళ్ళని ఎట్లా చూడాలి, ఎంత తక్కువగా చూడాలి అనేటువంటి మనస్తత్వాలను రచయిత్రి విమర్శించడం అనేటువంటిది ఉంది. అదేవిధంగా డిపెండెంట్ అమెరికా అనేటువంటిది కూడా సోషల్ సెక్యూరిటీ నెంబర్ లేకుండా, వర్క్ వీసా పర్మిట్ లేకుండా బ్రతికేటువంటి మనుషుల యొక్క రోజువారీ భయాన్ని, ఆ అస్తిత్వ సంక్షోభాన్ని ఎట్లా చెప్తుంటారు అంటే, ఆ దేశంలో మనసుకు నచ్చేటువంటి ఒక స్నేహితుడు దొరకకపోవడం, అదేవిధంగా మన కష్టాన్ని గురించి మనసు విప్పి మాట్లాడుకోవడానికి ఒక చిన్న మనిషి కూడా దొరకకపోవడం అనేటువంటిది. అంటే అట్లా వెళ్ళినటువంటి మనుషులు ఎంతగా ఏది పోరాడుతున్నారు అంటే, పోరాటం అంటే అది చేసేటువంటి పోరాటం. అందులో చాలా అంశాలు, అంటే రచయిత్రి ఈ కథల్లో చెప్పినటువంటి అనేకమైనటువంటి అంశాలు, అంటే ఒక్కొక్క కథ అమెరికన్ జీవితంలో అక్కడ స్థిరపడాలని ప్రయత్నిస్తున్నటువంటి ఇతర దేశీయుల చుట్టూ అలుముకున్నటువంటి అనేకమైనటువంటి సమస్యల్ని చిత్రీకరించింది. కాలేజ్ అనేటువంటి ఒక కథలో చివరికి అక్కడ మెక్సికన్ సమాజంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు, భారతీయ సమాజంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు ఎంత దగ్గరి పోలికలు ఉంటాయి, వాళ్ళలో ఉన్నటువంటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుంది. కానీ మనం ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు మనం ఎట్లా మైక్రో ఫ్యామిలీస్ గా అవతరిస్తున్నాం. వాళ్ళు అంతటి ఆర్థికమైనటువంటి సంక్షోభంలో కూడా ఆచార వ్యవహారాలని ఎట్లా కాపాడుకుంటున్నారు అని ఇక్కడ సాంస్కృతిక పరమైనటువంటి ఈ ఘర్షణను కూడా ఈ కాలేజీ అనేటువంటి కథల్లో చెప్తారు. కథల్లో ముగింపులు కూడా ఒక ప్రతీకాత్మకంగా చెప్తారు. అంటే తను ఒక కథలో ఒక పాత్ర అంటుంది, మనం ఎక్కడ జీవించాలి, నడిచిన చోట, నడుస్తున్న చోట, నడవాల్సిన చోట అంటారు. అంటే ఎక్కడ జీవించినా మనలాగే ఎన్నో కష్టాలు పడి బ్రతుకుతూ, మన ఎదురుగా బ్రతుకుతూ ఉత్సాహంగా నడుస్తున్నాడు చూడు, అతనిలాగా నడవాలి అని ఇంకొక పాత్ర వైపు చూపెట్టి అంటుంది. అంటే అది ఇక్కడ ఎక్కడ జీవించాలి అనేటువంటి ఆ ప్రశ్న, అంటే మనం జీవించడానికి వెళ్ళినటువంటి మనం ఎట్లా జీవించాలి, ఎట్లా నడవాలి అనేటువంటి అంశాలను ఈ కథలు, అంటే ఒకప్పుడు ఒక వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి మనుషులతో ఎట్లా మెలగాలి అనేటువంటి వేదనే ఉండేది. ఇప్పుడు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా, లేకపోతే మానవ సంబంధాల పట్ల, లేకపోతే వేష భాషలు, అనేక విధాలుగా ఎట్లా మనము అడ్జస్ట్ కావాలి అనేటువంటి అంశాలను చాలా సూక్ష్మమైనటువంటి అంశాలన్నిటినీ గుండా ఈ డయాస్పోరా అంటే మనిషి యొక్క వేదనను చూపించింది. ఇది కమ్యూనిస్టు సమాజంలో ఉన్నటువంటి ఆ దోపిడీని, ఆ నిరంకుశత్వాన్ని, నియంతృత్వాన్ని, స్వేచ్ఛ లేకపోవడాన్ని కూడా పాత్రలు ఎంత స్వేచ్ఛగా చర్చించుకొని అక్కడ ఉన్నటువంటి అమెరికాలో ఉన్నటువంటి ఒక మనకు కనిపించినటువంటి ఇంకొక తెర వెనుక ఉన్నటువంటి మనకు కనిపించినటువంటి ఆ సుందరమైనటువంటి ప్రాకృతిక దృశ్యం వెనుక ఉన్నటువంటి విషాదమైనటువంటి పోరాటమయమైనటువంటి గాథలను చూపెడుతుంది. 18 కథలు ఉన్నాయి. ఒక్కొక్క కథలో అనేక రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి. వీటన్నిటిని చాలా, అంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చర్చించుకునేటువంటి కథలు కావు ఇవి. దాదాపు 1 గంట సేపు అయినా ఈ కథల గురించి చేసుకుంటే మనకు అమెరికాకు కేవలం డబ్బు కోసం వెళ్తున్నామా, లేకపోతే అక్కడ ప్రకృతి కోసం వెళ్తున్నామా, దేనికోసం వెళ్తున్నాం, లేకపోతే సోషల్ స్టేటస్ కోసం మనం అమెరికాలో ఉన్నామని చెప్పుకోవడానికి వెళ్తున్నామా, ఇన్ని ప్రశ్నలు, సందేహాలు, భయాలు ముసురుతూ నిజంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎంత పోరాటం చేస్తున్నారు అనేటువంటిది మనకు అర్థమవుతుంది.
ఇచ్చినటువంటి వ్యవధిలో నేను ముగిస్తున్నాను. నాకు కూడా నెట్వర్క్ ఇక్కడ కూడా అదే ప్రాబ్లం ఉన్నది మేడం, దానికి ఇప్పటిదాకా కనెక్ట్ కాలేకపోయాను. అది ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలుగు శాఖకు తిరుపతి తెలుగు పద్మావతి విశ్వవిద్యాలయం వారికి కృతజ్ఞతలు. నమస్కారం. ధన్యవాదాలు సార్. డాక్టర్ ఎస్ రఘు గారు, డాక్టర్ కే గీత, ఆమె నవల రచయిత్రి, కథా రచయిత్రి, కవితను రాసినటువంటి వారు. అలవోకగా ఆమె శైలి, రచన విధానం బాగుంటుంది. సార్ 2 కథలు మనకి వివరించి చెప్పారు. అందులో ఉన్నటువంటి ఆంతరంగికమైనటువంటి ఘర్షణ ఏదైతే ఉందో, వాళ్ళు పడేటువంటి బాధలు ఎలా ఉంటాయి అన్నది, అలాగే మెక్సికన్లకి మన భారతీయులకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటని ఇచ్చినటువంటి తక్కువ సమయంలోనే చాలా ఎక్కువ విషయాల్ని అందించారు డాక్టర్ ఎస్ రఘు గారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.